హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. అది వచ్చేసి పాపడ్ స్ప్రింగ్ రోల్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందే చెప్తున్నానండి, నేను వచ్చేసి ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేటప్పుడు కానీ మనకు తగ్గినట్టు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం. అందులో నేను జీరా యాడ్ చేసుకున్నాను, అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ని కానీ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ని అలాగే జీరాని 1 minute దాకా ఫ్రై చేసుకుందామండి. అలా గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో మనం వేయించడం వల్ల మనకు స్పైసీ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో మనము ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ కదా డైరెక్ట్గా తినేస్తాం కాబట్టి గ్రీన్ చిల్లీ అనేది మనకు పంటి కింద తగిలిన కారం లేకుండా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు నేను 1 కప్పు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాను. మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ అయితే ఓకే అండి. ఒకవేళ ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే ఒక 1/2 hour ముందుగానే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని బయట పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో మనం ఆల్రెడీ ముందుగానే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా కొంచెం నేను ధనియా పౌడర్ని కానీ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం జీరా పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు రోస్ట్ చేసుకొని అయినా పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ జీరా పౌడర్ అనేది మనం ఎక్కువగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొంచెం 1/2 స్పూన్ దాకా నేను చాట్ మసాలాను యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కసూరి మెతిని కానీ యాడ్ చేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. మనకు స్వీట్ కార్న్కి ప్రాపర్గా కోట్ అయ్యేలాగా స్పైసెస్ అన్నీ ప్రాపర్గా మనం మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా రెసిపీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం లోపల స్టఫింగ్ అనేది చాలా డిఫరెంట్గా స్టఫింగ్ అనేది చేసుకుంటూ ఉంటారండి. నేను వచ్చేసి ఇక్కడ పన్నీర్ అదేవిధంగా స్వీట్ కార్న్ తోటి స్టఫింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను 1 కప్పు పన్నీర్ని యాడ్ చేసుకున్నాను. పన్నీర్ ఫ్రెష్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, మనం పన్నీర్ యాడ్ చేసుకునేటప్పుడు దానిని చిన్నగా అయినా కట్ చేసుకోవాలి, లేదు అనుకుంటే గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటిని కానీ మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. మనం తీసుకున్న మసాలాలు, స్వీట్ కార్న్, పన్నీర్ అది మొత్తం కుక్ అయిపోయేంత వరకు 1 minute దాకా కుక్ చేసేసుకున్నామంటే త్వరగా మనకు రెడీ అయిపోతుంది. మనకు పన్నీర్ అనేది చప్పగా ఉంటుందండి, సాల్ట్ అనేది ఉండదు. సో సాల్ట్ అనేది చూసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకున్నామంటే మనకు ప్రాపర్గా అర్థమైపోతుంది టేస్ట్ అనేది సెట్ అయిందా లేదా అనేది. సో మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్లోకి చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని నేను అందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నార్మల్ వాటరే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాక నేను ఇక్కడ మసాలా పాపడ్ని తీసుకున్నానండి. మనం ఉరద్ దాల్తో ప్లెయిన్ పాపడ్ వస్తుంది, లేదంటే ఇలా మసాలా పాపడ్స్ వస్తాయి, ఇలా డిఫరెంట్ పాపడ్స్ వస్తాయి. బట్ పాపడ్ తీసుకునేటప్పుడు మీరు పెద్ద పాపడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మరి చిన్న పాపడ్ అయితే మనకు లోపల స్టఫింగ్ అనేది పెట్టడానికి సరిగా రాదనమాట. సో ఇప్పుడు పాపడ్ని మనం 2 సైడ్లు వాటర్లో ఒకసారి డిప్ చేసుకుందాం. మనము స్టఫింగ్ లోపల పెట్టినాక దాన్ని క్లోజ్ చేయడానికి రావడం కోసం నేను ఇక్కడ వాటర్లో అనేది జస్ట్ ఒక 30 seconds దాకా డిప్ చేసేసుకొని మొత్తం పాపడికి మొత్తం వాటర్ అంటుకునేలాగా చూస్తున్నాను. సో ఒకసారి మనం అందులోనే బెండ్ చేసి ట్రై చేసామంటే మనకు అర్థమైపోతుంది. అలా మొత్తం మనకు బెండ్ అయ్యేలాగా పాపడ్ అనేది మనం రెడీ చేసేసుకుందాము. అలా రెడీ చేసేసుకున్న పాపడ్ని నేను ఇక్కడ వచ్చేసి ఒక డ్రై క్లాత్లోకి తీసుకుంటున్నా అండి. సో చూసారు కదా, అలా మొత్తం మనము పర్ఫెక్ట్గా మనకు పాపడ్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. సో అందుకోసం, లేదు అనుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసినా సరే మనకు పాపడ్ అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. రెండిట్లో ఏదో ఒకటి మనము చూస్ చేసుకోవచ్చు. మనకు ఎక్స్ట్రా వాటర్ మొత్తం మనం తీసేసుకొని ఇప్పుడు డ్రై క్లాత్లోకి పెట్టేసుకొని దానిని ఒక్కసారి మనము క్లోజ్ చేసేద్దాం. అలా క్లోజ్ చేయడం వల్ల పాపడికి ఉన్న వాటర్ని మొత్తం మన క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది.
అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూశారు కదా, అలా మనకు వాటర్ని మొత్తం క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని మనకు పాపడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దానిని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని దీంట్లోకి పెట్టేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ పాపడ్ స్ప్రింగ్ రోల్ చూపిస్తున్నాను, అదేవిధంగా చీజ్ పాపడ్ స్ప్రింగ్ రోల్ని మీకు చూపిస్తున్నా. 2 రకాలు. ముందుగా నేను నార్మల్ అంటే లోపల మామూలుగా స్టఫింగ్ అనేది పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్లు మీరు క్లోజ్ చేసుకోండి, బయటికి అనేది రాకూడదు. సో అలా ఒకసారి క్లోజ్ చేసేసి సైడ్స్ క్లోజ్ చేసేసి మొత్తం మనం క్లోజ్ చేసేసుకుందాము. నేను చూపిస్తున్నట్టు ఎక్కడ హోల్స్ అనేది లేకుండా ప్రాపర్గా క్లోజ్ చేసుకున్నామంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కానీ మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఒకటి క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకో పాపడ్ని కానీ తీసుకొని క్లోజ్ చేద్దామండి. ఒకటి క్లోజ్ చేయడం వల్ల దీనికి మనకు మసాలా పాపడ్కి అనేది హోల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి 2 పాపడ్స్ తోటి నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అలా హోల్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే మీరు ఒక్క పాపడ్తో అయినా క్లోజ్ చేసేసుకోవచ్చు. బట్ మసాలా పాపడ్కి చాలా వరకు మనకు హోల్స్ వస్తాయన్నమాట. అలా హోల్స్ లేకుండా ఉండడం కోసం నేను ఇక్కడ 2 పాపడ్స్ని లోపలికి పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, అలా మనం పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తే సరిపోతుంది. నేను వచ్చేసి మీకు ఇక్కడ షాలో ఫ్రైతో చూపిస్తున్నా అండి. ఇది డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ షాలో ఫ్రై తోటి చేసుకున్నాను అనమాట. అలా మనం 2 to 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిని ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం. స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాపడ్ స్ప్రింగ్ రోల్స్ని ఇందులోకి పెట్టేసుకుందాం. సో చూసారు కదా, అలా పాపడ్ స్ప్రింగ్ రోల్స్ని మనం అరేంజ్ చేసేసుకుందాము. సో చాలా ఈజీగా మనము మైదా అలా ఏమీ వద్దు ఫ్లోర్తో అనుకుంటే మనం ఇలా డిఫరెంట్గా పాపడ్స్తో కానీ మనము స్ప్రింగ్ రోల్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, అదేవిధంగా టేస్టీగా ఉంటుందండి. సో అందరూ ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉండే అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ కింద మీకు వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా, అలా మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్ అంటే 2 సైడ్స్ అలాగే సైడ్స్కి కానీ పెట్టుకుంటే మనము లో ఫ్లేమ్లోనే దీనిని ఫ్రై చేసుకోవాలండి. లోపల 2 లేయర్స్ పెట్టాం కాబట్టి లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు వెళ్తుందనమాట. సో అలా కాకుండా మనము డైరెక్ట్గా అయినా దీనిని షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై అయినా మనం చేసేసుకోవచ్చు. సో అలా మనం టాంగ్ తోటి మొత్తము టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పాపడ్స్ వచ్చేసి. సో ఇప్పుడు దీనిని మనం ఒక టిష్యూ క్లాత్లోకి టిష్యూ పేపర్లోకి దీనిని తీసేసుకుందాము. మనం స్ప్రింగ్ రోల్స్ అనగానే చాలా వరకు మైదా పిండితో కానీ లేదు అనుకుంటే వీట్ ఫ్లోర్తో కానీ ట్రై చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఇలా మనము పాపడ్స్తో కానీ ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సో మనకు కొంచెం చల్లగా అయినాక కట్ చేశారంటే పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది. అలాగే లోపల స్టఫింగ్ అనేది కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, అలా మనకు పర్ఫెక్ట్గా స్టఫింగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం నార్మల్ పన్నీర్ అలాగే స్వీట్ కార్న్ స్టఫింగ్ అనేది చూసాము. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మనం వాటర్లో డిప్ చేసుకొని మనము ఇది పాపడ్ అనేది తీసుకుంటామండి. సేమ్ స్టఫింగ్ అనేది మాత్రం సేమే ఉంటుంది. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నా. సో చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు మనము చీజ్ అనేది గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. చీజ్ వచ్చేసి మన ఇష్టం, నార్మల్ చీజ్ అదేవిధంగా మొజరెల్లా చీజ్ అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు.
నేను వచ్చేసి ఇక్కడ మోజరెల్లా చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలా మనం చీజ్ని గ్రేట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చండి, లేదు అంటే చిన్న చిన్న పీసెస్ కింద అయినా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ పెద్ద పీసెస్ కన్నా చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకుంటేనే మనకు ప్రాపర్గా రోల్ చేయడానికి వస్తుంది. అలాగే లోపల చీజ్ అనేది కానీ ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట. అలా మనం కొంచెం లైట్గా పైన చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు సేమ్ అండి, ఇందాక ఏ విధంగా అయితే మనము రోల్ చేసుకున్నామో సైడ్స్ క్లోజ్ చేస్తూ మనకు బయటికి రాకుండా ఎలా అయితే క్లోజ్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు దీనిని కానీ మనం క్లోజ్ చేసేసుకుందాము. మనం వాటర్లో పాపడ్ని డిప్ చేసాం కాబట్టి మనకు అది కొంచెం గట్టిగా కాకుండా మనకు హోల్డ్ చేయడానికి అంటే క్లోజ్ చేయడానికి కానీ చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఇందాకలాగానే మనం రెండో పాపడ్ని కానీ తీసుకొని దానిని క్లోజ్ చేసేసుకుందామండి. వాటర్లో వేసాం కాబట్టి మనకు కొంచెం అది హోల్స్ అనేది ఎక్కువగా పడుతుంది. అలా మనం 2 లేయర్స్ తోటి పాపడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి మనం మరి పైన తడి అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, నేను ఇందాక కన్నా కొంచెం ఆయిల్ అంటే మరీ షాలో ఫ్రై కాకుండా అలానే టోటల్గా డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకొని నేను ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. అలా మనం ఇందాకలాగా గోల్డెన్ కలర్లోకి దీనిని ఫ్రై చేసేసుకుందాము. పాపడ్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. మనకు లోపల వరకు కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ అని పెట్టామంటే మనకు ఫాస్ట్గా పైన ఉన్న లేయర్ మాత్రం ఫాస్ట్గా కుక్ అయిపోయి అది మరి బ్లాక్గా టర్న్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మనము లో ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వరకు మనకు ప్రాపర్గా పాపడ్స్ అనేది కుక్ అయిపోతాయి. అలా అన్ని సైడ్స్, ఒక సైడే కాదు అన్ని 4, 5, 6 సైడ్స్ మొత్తం మనకు కరెక్ట్ ప్రాపర్గా దానిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా చూసారంటే మనకు చీజ్ పాపడ్ స్ప్రింగ్ రోల్ కానీ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనకు పాపడ్ స్ప్రింగ్ రోల్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.